Good morning, friends. We talk about adherent point. Adherent point అంటే మనకి సపోజ్ ఆల్ఫా అనేది అని తీసుకున్నాం. ఆల్ఫా అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాం మనం రియల్ నెంబర్స్ నుంచి. ఎస్ అనేది అది సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. ఆర్ అవుతుంది అనుకుందాం. ఆల్ఫా అనేది అడ్హెరెంట్ పాయింట్ ఎప్పుడు అవుతుందంటే ఇఫ్ ఫర్ ఎనీ డెల్టా గ్రేటర్ దెన్ 0 ఆల్ఫా మైనస్ డెల్టా ఆల్ఫా ప్లస్ డెల్టా ఈ ఇంటర్వెల్లో ఇంటర్సెక్షన్ ఎస్ అనేది నాట్ ఈక్వల్ టు నల్ అవ్వాలన్నమాట. సో ఆల్ఫా ఆల్ఫా నుంచి డెల్టా డిస్టెన్స్లో ఇంటర్వెల్ ఒకటి తీసుకున్నట్లయితే ఆ ఇంటర్వెల్లో ఎస్ అనే సెట్లో ఏదో ఒక ఎలిమెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. నల్ సెట్ అవ్వకూడదు. అలా ఏదో ఒక ఎలిమెంట్ ఉన్నట్లయితే అప్పుడు మనం ఆల్ఫాని అడ్హెరెంట్ పాయింట్ అంటాం. సపోజ్ ఎస్ అనేది మనం 1 2 3 4 కింద తీసుకుందాం. అయితే ఆల్ఫా అనేది నాట్ ఈక్వల్ టు 1 2 3 4 1 2 3 4 కాకుండా మిగిలిన ఎలిమెంట్స్ తీసుకుందాం. అప్పుడు సపోజ్ మనం డిస్టెన్స్ని డిఫైన్ చేస్తున్నాం. ఏంటి ఆల్ఫా మైనస్ ఐ అంటే ఐ నుంచి ఆల్ఫా ఎంత డిస్టెన్స్లో ఉన్నది అన్నదానికి ఇది డిస్టెన్స్ ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాం. ఈ ఐ అంటే మనకి 1 2 3 4 ఈ 1 2 3 4 నుంచి ఆల్ఫా అనేది ఎంత డిస్టెన్స్లో ఉంది అన్నదాన్ని తీసుకుంటున్నాం అనమాట. సో దీంట్లోంచి మినిమం ఒకవేళ ఐ అనేది 1 అయినప్పుడు సో ఆల్ఫా మైనస్ 1 అంటే ఆ 1 నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది. అలా ఆల్ఫా అనేది 1 నుంచి సో 1 నుంచేనే కాదు మనం 2 3 4 అలా సపోజ్ అన్నీ తీసుకున్నాం అనుకో. సో దేనికి దగ్గరలో ఉంటుందో దాన్ని బట్టి చెప్పచ్చు. సో ఆ మినిమం డిస్టెన్స్ని మనం డెల్టా కింద తీసుకున్నాం. సో ఇక్కడ మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఐ అనేది టెల్స్ అబౌట్ డిస్టెన్స్ ఆఫ్ ఐ యొక్క డిస్టెన్స్ దేని నుంచి ఆల్ఫా నుంచి ఎంత దూరంలో ఉంది అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ వీటిలో ఏదైతే మినిమం అవుతుందో దాన్ని మనం సో డెల్టా అనేది స్మాలెస్ట్ డిస్టెన్స్ అవుతుంది అనమాట. సపోజ్ ఇక్కడ ఆల్ఫాని ఇక్కడ తీసుకున్నాం. సో ఆల్ఫా అనేది మనకి 2కి దగ్గరగా ఉందా 3కి దగ్గరగా ఉందా? యాక్చువల్లీ మిడిల్లో ఉంది ఇక్కడ. ఒకవేళ దీన్ని తీసుకున్నట్టయితే 2కి అదే 1 నుంచి అయితే చాలా డిస్టెన్స్లో ఉంది. సో ఆటోమేటిక్గా మనకి ఆల్ఫా అనేది 2కి దగ్గరగా ఉంది, అదేవిధంగా 3కి కూడా దగ్గరగా ఉంది, మిడిల్లో ఉంది కాబట్టి. బట్ మనకి ఇక్కడ 1 2 3 4 ఏది కూడా ఈ నైబర్హుడ్లో లేవు. ఆల్ఫా నుంచి డెల్టా నైబర్హుడ్లో అసలు దీని యొక్క నైబర్హుడ్ డెల్టా నైబర్హుడ్ అనేది ఇదనమాట. ఇంత డిస్టెన్స్లోనే ఉంది నైబర్హుడ్. ఈ నైబర్హుడ్లో మనకి 1 2 3 4 అసలు ఎక్కడ కూడా లేవు. సో మనకి ఆల్ఫా మైనస్ డెల్టా అదేవిధంగా ఆల్ఫా ప్లస్ డెల్టా ఈ నైబర్హుడ్లో ఇంటర్సెక్షన్ ఎస్ అనేది నల్ సెట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో 1కి 2కి మధ్యలో ఉన్న ఏ ఎలిమెంట్స్ కూడా మనకి అడ్హెరెంట్ పాయింట్స్ అవ్వదు. అదేవిధంగా 2కి 3కి మధ్యలో ఉన్న ఏ ఎలిమెంట్ కూడా అడ్హెరెంట్ పాయింట్ అవ్వదు. 3కి 4కి మధ్యలో ఉన్న ఏ కూడా అడ్హెరెంట్ పాయింట్స్ అవ్వాలి. సో ఆల్ఫా అనేది 1 2 3 4 కానట్లయితే ఆల్ఫా అనేది అడ్హెరెంట్ పాయింట్ అయితే అవ్వదు మనకి. అది కన్ఫర్మ్గా చెప్పగలుగుతాం. కానీ ఆల్ఫా 1 2 3 4 అయితే అవుతుందో లేదని చెక్ చేయాలి. సపోజ్ ఆల్ఫాను 1 2 3 4 తీసుకుందాం. ఆల్ఫాను 1 కింద తీసుకుందాం. ఆల్ఫాను 1 తీసుకుంటే ఏమవుద్ది మనకి ఇంటర్వల్ అనేది ఆల్ఫా అంటే 1 కదా. సో 1 ఆల్ఫా ప్లస్లో 1 పెడతాం. 1 మైనస్ ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా. సో ఆ ఇంటర్వల్ అనేది ఏంటి 1 చుట్టూ ఉంటుంది. 1 చుట్టూ ఉన్నట్లయితే 1 అనేది బిలాంగ్స్ అవుతుంది కదా. సో 1 బిలాంగ్స్ టు దట్ నైబర్హుడ్. సో 1 అనేది ఎస్లో ఉన్న ఎలిమెంట్. సో ఈ నైబర్హుడ్లో ఇంటర్సెక్షన్ ఎస్ అనేది నల్ సెట్ కాదు, ఎందుకంటే 1 ఈ ఇంటర్వెల్లో ఉంది కదా. సో ఆ 1 అనేది అడ్హెరెంట్ పాయింట్ అవుతుంది అనమాట. సో ఇదే విధంగా 2 తీసుకున్న 3 4 తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా అడ్హెరెంట్ పాయింట్స్ అవుతాయి. ఓకేనా? కొన్ని రిజల్ట్స్ చూద్దాం. ఒకవేళ ఆల్ఫా అనేది ఎస్లో ఉన్నట్లయితే దెన్ ఫర్ ఎనీ డెల్టా గ్రేటర్ దెన్ 0 ఆల్ఫా అనేది ఏంటి డెల్టా నైబర్హుడ్ ఇది ఆల్ఫా మైనస్ డెల్టా ఆల్ఫా ప్లస్ డెల్టా.
సో ఆల్ఫా అనేది ఈ ఈ నైబర్హుడ్లో ఉంటుందన్నమాట. సో దాని అర్థం ఏంటి? ఆల్ఫా మైనస్ డెల్టా ఆల్ఫా ప్లస్ డెల్టా అనేది నాట్ ఈక్వల్ టు నల్ అవుతుంది. సో దాని అర్థం ఆల్ఫా అనేది అడ్హెరెంట్ పాయింట్ అవుతుంది అన్నమాట. సో మనం ఏదైనా ఒక ఆల్ఫా ఎస్లోంచి ఏదైనా ఆల్ఫా తీసుకున్నట్లయితే ఆల్ఫా ఫర్ ఎనీ డెల్టా గ్రేటర్ దెన్ జీరో అయినట్లయితే ఆల్ఫా అనేది ఆ నైబర్హుడ్లో ఉంటుంది ఖచ్చితంగా. దాని నైబర్హుడ్లో అది ఉండకుండా ఎలా ఉంటుంది? సో ఆల్ఫా అనేది దాని యొక్క నైబర్హుడ్లో ఉంటుంది అనమాట. సో ఉన్నట్లయితే ఏమవుతుంది మనకి ఆల్ఫా అనేది ఎస్లో ఉంది కదా. సో ఆ ఇంటర్సెక్షన్ అనేది ఖచ్చితంగా నాట్ ఈక్వల్ టు నల్ అవుతుంది. దేని ఇంటర్సెక్షన్? ఆల్ఫా మైనస్ డెల్టా ఆల్ఫా ప్లస్ డెల్టా ఇంటర్సెక్షన్ ఎస్ అనేది నాట్ ఈక్వల్ టు నల్ అవుతుంది. సో నల్ అయినట్లయితే మనకి ఏం చెప్పొచ్చు? ఆల్ఫా అనేది అడ్హెరెంట్ పాయింట్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎస్ అనేది మనం 0,1 నుంచి తీసుకున్నాం. 0 అనేది దీంట్లో లేదు, సెట్లో లేదు 0 అనే ఎలిమెంట్. బట్ ఒకసారి చూద్దాం ఇది ఎలా ఉంది. 0 నుంచి 1 వరకు ఉందన్నమాట. 0 నుంచి 1 వరకు ఉంది. 0, 1 అనేవి లేవు ఈ సెట్లో. సో మనం అరౌండ్ 0 నైబర్హుడ్ తీసుకున్నాం. 0 నుంచి నైబర్హుడ్ తీసుకున్నాం అనుకోండి. 0 ప్లస్ డెల్టా 0 మైనస్ డెల్టా. సో 0 ప్లస్ డెల్టా అనేది మనకి దేంట్లో వచ్చింది? సెట్లో వచ్చిందనమాట. 0 నుంచి ప్లస్ డెల్టా వరకు ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సెట్లో ఉన్నాయి. సో దాని అర్థం ఏంటి? 0 మైనస్ డెల్టా 0 ప్లస్ డెల్టా ఈ ఇంటర్వెల్లో ఇంటర్సెక్షన్ ఎస్ అనేది నాట్ ఈక్వల్ టు నల్ అవుతుంది అనమాట. ఏవో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దాని అర్థం ఏంటి? 0 అనేది అడ్హెరెంట్ పాయింట్ అవుతుంది. సో ఎస్లో 0 లేకపోయినా సరే అది అడ్హెరెంట్ పాయింట్ అయింది. ఎస్లో ఉండాల్సిన అవసరం లేదనమాట ఒక పాయింట్ అనేది. సో ఎస్ అనేది క్యూ కింద తీసుకుందాం, రేషనల్ నెంబర్స్. అదేవిధంగా ఆల్ఫా అనేది రియల్ నెంబర్స్ నుంచి తీసుకున్నాం. సో ఆల్ఫా మైనస్ డెల్టా ఆల్ఫా ప్లస్ డెల్టా ఇంటర్సెక్షన్ అనేది నాట్ ఈక్వల్ టు నల్ అవుతుంది అనమాట. ఓకేనా? ఏదైనా ఒక ఆల్ఫా తీసుకున్నట్లయితే అంటే మనం రియల్ లైన్ మీద రేషనల్ నెంబర్స్ తీసుకున్నాం వాళ్ళు. ఇప్పుడు వాటి మధ్యలో ఉన్న ఏదో ఒక రియల్ నెంబర్ తీసుకున్నాం అనుకో, సపోజ్ 1.5 ఏదో ఒక రియల్ నెంబర్ తీసుకున్నాం అనుకో. ఆ రియల్ నెంబర్ చుట్టూ కూడా రేషనల్ నెంబర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి కదా. సో ప్రతి రియల్ నెంబర్ తీసుకున్నట్లయితే, ఏ రియల్ నెంబర్ అయినా తీసుకున్నట్లయితే ఆ రియల్ నెంబర్లో నైబర్హుడ్లో ఖచ్చితంగా రేషనల్ నెంబర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఇక్కడ ఎస్ అనేది ఏంటి? రేషనల్. సో ఆ రియల్ నెంబర్ యొక్క నైబర్హుడ్ అదేవిధంగా రేషనల్ నెంబర్స్ ఇంటర్సెక్షన్ అనేది ఎప్పుడు కూడా నల్ సెట్ అవ్వదు. సో ప్రతి రియల్ నెంబర్ కూడా క్యూకి అడ్హెరెంట్ పాయింట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ అన్ అడ్హెరెంట్ పాయింట్ ఆఫ్ క్యూ. సపోజ్ ఒక సెట్ని డిఫైన్ చేద్దాం. అడ్హెరెంట్ ఆఫ్ ఎస్ అంటే దీన్ని సెట్ ఆఫ్ అడ్హెరెంట్ పాయింట్స్ ఆఫ్ ఎస్ యొక్క అన్ని అడ్హెరెంట్ పాయింట్స్ అనమాట. సో ఆల్రెడీ మనం చూసాం క్యూ యొక్క అడ్హెరెంట్ పాయింట్స్ అవుతాయి. మొత్తం రియల్ నెంబర్స్ అన్నీ కూడా అడ్హెరెంట్ పాయింట్స్ అవుతాయి. సో అదేవిధంగా మనం ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకున్నాం. అడ్హెరెంట్ పాయింట్స్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్ కూడా సేమ్ అదే మ్యాటర్. అదేవిధంగా మనకి అవుతుంది అనమాట, రియల్ నెంబర్స్ అవుతాయి. అదేవిధంగా న్యాచురల్ నెంబర్స్ తీసుకుందాం. అడ్హెరెంట్ పాయింట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్లో ఇప్పుడు ఏదైనా ఒక రియల్ తీసుకున్నాం అనుకోండి. రియల్ నెంబర్స్ సరౌండింగ్స్లో ఏమైనా ఉంటాయి ఏంటి? న్యాచురల్ నెంబర్స్ ఉండవు కదా. డెల్టా నైబర్హుడ్లో మనకి న్యాచురల్ నెంబర్స్ అనేవి ఉండవు. ఇక్కడ పెద్ద నైబర్హుడ్ తీసుకుంటే ఉండొచ్చు అంటారు, కానీ మనం ఏ నైబర్హుడ్ తీసుకున్నా సరే ఉండాలి. స్మాల్ నైబర్హుడ్ తీసుకున్నా ఉండాలి, బిగ్గర్ నైబర్హుడ్ తీసుకున్నా ఉండాలి. సో స్మాల్ నైబర్హుడ్ తీసుకున్నాం అనుకో, అప్పుడు న్యాచురల్ నెంబర్స్ అనేవి ఉండవు అనమాట. సో మనకి ఆల్రెడీ మనం చూసాం ఎన్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా, న్యాచురల్ నెంబర్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా అడ్హెరెంట్ పాయింట్స్ అవుతాయి. సో అడ్హెరెంట్ ఆఫ్ ఎన్ అనేది ఎన్ అవుతుంది. అదేవిధంగా అడ్హెరెంట్ పాయింట్స్ ఆఫ్ జెడ్ అనేది జెడ్ అవుతుంది. అదేవిధంగా ఎనీ సెట్ ఎస్ అనేది ఫైనైట్ అయినట్లయితే దాని యొక్క అడ్హెరెంట్ పాయింట్స్ అనేవి ఎస్ అవుతాయి. ప్రూఫ్ చూద్దాం. సపోజ్ ఎస్లో మనం ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆల్ఫా ఎన్ అనే ఎలిమెంట్స్ తీసుకుందాం. అదేవిధంగా ఆల్ఫాని రియల్ నెంబర్స్ నుంచి తీసుకుందాం. ఆల్ఫా అనేది నాట్ ఈక్వల్ టు ఎనీ ఆల్ఫా ఐ
వీటిలో దేనికి కూడా ఆల్ఫా అనేది ఈక్వల్ కాదు. సో ఇప్పుడు డిస్టెన్స్ని డిఫైన్ చేస్తాం. దేని నుంచి ఈ ఆల్ఫా ఎస్ నుంచి ఆల్ఫా యొక్క డిస్టెన్స్ ఈ విధంగా మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా ఐని డిఫైన్ చేస్తాం. ఐ అనేది 1 to n వెళ్తుంది అనమాట. సో వీటిలో మినిమం డిస్టెన్స్ తీసుకున్నట్లు వీటిలో మినిమం డిస్టెన్స్ అనేది డెల్టా అవుతుంది. ఓకేనా. సో మినిమం డిస్టెన్స్ డెల్టా తీసుకున్నట్లయితే ఏమవుతుంది మనకి ఏ ఆల్ఫా ఐ కూడా మనకి ఈ నైబర్హుడ్లో ఉండదన్నమాట. ఆల్ఫా మైనస్ డెల్టా ఆల్ఫా ప్లస్ డెల్టా ఈ నైబర్హుడ్లో టచ్ కాదు. ఆల్రెడీ మనం ముందు చూసాం ఎగ్జాంపుల్లో. ఏ నైబర్హుడ్ ఆల్ఫా అనేది డజంట్ బిలాంగ్స్ టు దిస్ నైబర్హుడ్ ఆల్ఫా మైనస్ డెల్టా ఆల్ఫా ప్లస్ డెల్టా. సో ఎస్లో ఎన్నో ఎలిమెంట్స్ కదా, ఇవన్నీ కూడా ఎస్లో ఉన్న ఎలిమెంట్స్. సో ఈ ఇంటర్వెల్ ఆల్ఫా మైనస్ డెల్టా ఆల్ఫా ప్లస్ డెల్టా ఇంటర్సెక్షన్ ఎస్ అనేది నల్ అవుతుంది అనమాట. నల్ అవుతుందంటే ఆల్ఫా అనేది అడ్హెరెంట్ పాయింట్ కాదు. సో అడ్హెరెంట్ పాయింట్స్ ఆల్ఫా అంటే ఏంటి? సో ఏ రియల్ నెంబర్ కూడా అడ్హెరెంట్ పాయింట్ అనేది కాదనమాట. ఓన్లీ ఏమవుతాయి ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా ఎన్ కూడా రియల్స్ అవుతాయి. ఓన్లీ ఈ మాత్రమే అడ్హెరెంట్ పాయింట్స్ అవుతాయి. ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే అడ్హెరెంట్ పాయింట్స్ అవుతాయి. మిగిలిన ఏ పాయింట్ కూడా ఎస్కి అడ్హెరెంట్ పాయింట్ కాదనమాట. ఇప్పుడు ఫైనైట్గా ఉన్నప్పుడు ఇది ఇన్ఫైనైట్గా ఉన్నప్పుడు కూడా అలాగే అవుతుంది. జెడ్ ఇన్ఫినైట్ కాబట్టి అప్పుడు కూడా అలాగే అవుతుంది అనమాట. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనం సపోజ్ ఎస్ని 1/n కింద తీసుకుందాం. 1/n అంటే ఎలా ఉంటుంది చూడండి. ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ 1/1 తీసుకుంటే 1 వస్తుంది. 1/2 తీసుకుంటే అంటే హాఫ్. 1/3 తీసుకుంటే 1/4 అంటే వాల్యూస్ అనేవి ఉండే కొద్దీ జీరోకి అప్రోచ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. జీరో దగ్గరికి వెళ్ళే కొద్దీ మనకి చాలా వాల్యూస్ వస్తాయి. సో అడ్హెరెంట్ పాయింట్ ఏమవుతుంది మనకి ఎస్లో ఇప్పుడు ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా అడ్హెరెంట్ పాయింట్స్ అవుతాయి. వీటి మధ్యలో ఈ డిస్టెన్స్ ఉంది. ఈ డిస్టెన్స్లో ఉన్న గ్యాప్లో ఏ పాయింట్స్ ఉండవు కదా మనకి. ఒక సపోజ్ ఆల్ఫాని ఇక్కడ తీసుకున్నాం అనుకో, ఆల్ఫా ఇక్కడ తీసుకున్నట్లయితే దాని నైబర్హుడ్లో ఏమీ ఉండవు. సో ఇక్కడ ఏమి మనకి సెలెక్ట్ అవ్వవు. ఓన్లీ ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా అడ్హెరెంట్ పాయింట్స్ అవుతాయి. దానికి తోడు 0 కూడా అడ్హెరెంట్ పాయింట్ అవుతుంది అన్నమాట. ఎందుకు? సపోజ్ 0 నుంచి మనం డెల్టా నైబర్హుడ్లో ఇంటర్వల్ తీసుకున్నాం అనుకోండి. సో 0 మైనస్ డెల్టా 0 ప్లస్ డెల్టా. సో మైనస్ డెల్టాలో ఏమి ఉండవు, కానీ ప్లస్ డెల్టాలో చాలా ఉంటాయి, ఇన్ఫినైట్ ఉంటాయి అనమాట ఎస్లో ఉన్న ఎలిమెంట్స్. సో అందువల్ల 0 కూడా అడ్హెరెంట్ పాయింట్ అవుతుంది. సో అడ్హెరెంట్ ఆఫ్ ఎస్ అనేది ఎస్ యూనియన్ 0. సపోజ్ 0,1 తీసుకుందాం. 0,1లో మనకి అడ్హెరెంట్ పాయింట్స్ ఏమవుతాయి మనం ఆల్రెడీ చూసాం. ఇక్కడ ఏ లాజిక్తో అయితే అవుతుంది మనం ఆల్రెడీ చూసాం. సో ఆ విధంగా 1, 0 అనేవి కూడా రెండు లోపల ఉన్న పాయింట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా అడ్హెరెంట్ పాయింట్స్ అవుతాయి. ఎందుకంటే ఆ వాటిలో ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకున్నట్లయితే దాంట్లో ఆ నైబర్హుడ్లో ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ చాలా ఉంటాయి కాబట్టి అవి ఆటోమేటిక్గా ఏమవుతాయి మనకి అడ్హెరెంట్ పాయింట్స్ అవుతాయి. ఇటు వచ్చి 0ని 1 చూసుకున్నట్లయితే వీటిలో కూడా ఇన్నర్ నైబర్హుడ్లో ఉన్నప్పుడు అదే లోపల ఉన్నాయి. దీంట్లో సపోజ్ 0 ప్లస్ డెల్టాలో అదేవిధంగా దీంట్లో కూడా మనకి అడ్హెరెంట్ పాయింట్స్ అవుతాయి అన్నమాట. సో అడ్హెరెంట్ ఆఫ్ ఎస్ అనేది 0గా క్లోజ్డ్ ఇంటర్వల్ 0,1 అవుతుంది. సపోజ్ ఎస్ ఈక్వల్ టు ఏ తీసుకున్నాం. అడ్హెరెంట్ ఆఫ్ ఎస్ అనేది ఏన్ అవుతుంది. అదొకటే కదా పాయింట్. అడ్హెరెంట్ ఆఫ్ ఎస్ అనేది ఏన్ అవుతుంది, ఎందుకంటే ఏ అనేది ఏ యొక్క నైబర్హుడ్లో ఉంది కాబట్టి. అదేవిధంగా నల్ సెట్ తీసుకున్నట్లయితే అడ్హెరెంట్ ఆఫ్ నల్ సెట్ అనేది నల్ సెట్ అవుతుంది. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవాలి.